సార్ చాలా వరకు కార్డియాక్ రీహాబ్ గురించి వింటూ ఉంటాం. ఏంటది? కార్డియాక్ రీహాబిలిటేషన్ అనేది ఇట్స్ ఏ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. అంటే పర్యవేక్షణలో జరిగే ట్రీట్మెంట్. అది హార్ట్ అటాక్కి వేరే ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్కి వేరే ఉంటుంది. బట్ సమ్ అండ్ సబ్స్టెన్స్ అంటే దాంట్లో యూజువల్గా చేసేది ఏంటంటే కార్డియాక్ రీహాబ్లో మన హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించిన ఇదిలో దానికి స్లోగా వాళ్ళు వాకింగ్ డిస్టెన్స్ పెంచడము, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, అంటే దే విల్ బి రీహాబ్ పీపుల్ విల్ బి దే, వాళ్ళకి స్ట్రక్చర్డ్ అంటే ఒక డైలీ ఈ మోతాదులో ఎక్సర్సైజ్ చేయాలి, ఈ మోతాదులో రన్ చేయొచ్చు, ఈ మోతాదులో వాక్ చేయొచ్చు అని స్ట్రక్చర్డ్గా స్లోగా, అంటే ఈరోజు 100 మీటర్స్ నడిచారంటే నెక్స్ట్ టుమారో 200, అలా స్లోగా వీక్లీ కొంచెం కొంచెం పెంచడము, వాళ్ళ సిమ్టమ్స్ అసెస్ చేయడం. అంటే ఇంత నడిస్తే వాళ్ళకి ఆయాసం వస్తుంది, సో దీనికి రెస్ట్రిక్ట్ చేయాలి. కంపేర్ టు ఎస్టర్డే టుడే ఈస్ బెటర్ ఆర్ నాట్, హీస్ ఏబుల్ టు టేకప్ మోర్ యాక్టివిటీ ఆర్ నాట్. అట్లా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ రీహాబ్ పర్సన్ ఉంటుంది. సో దాన్ని కార్డియాక్ రీహాబ్ అంటారు. ప్లస్ దీనివల్ల మనకి హౌ ఈస్ పేషెంట్ రెస్పాండింగ్ టు థెరపీ అది మనకి ఆబ్జెక్టివ్ వేగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పేషెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందా, డిటోరియేట్ అయ్యాడా, అందులో ఫ్రాంక్ సిమ్టమ్స్ ఉంటే తప్ప తెలియదు. అదే ది స్ట్రక్చర్డ్ వేగా మనం చేసామంటే వీల్ బి ఏబుల్ టు అసెస్ ఆయనకి ఇంకా ఎక్కువ హయ్యర్ మెడిసిన్స్ కావాలా, హయ్యర్ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం ఉంటుందో అలా తెలవాలి. సో యూజువల్గా మన సిటీలో మాత్రం చాలా హాస్పిటల్స్లో కార్డియాక్ రీహాబ్ సపరేట్ యూనిట్ ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ ఎ బ్రిడ్జ్ లాంటిది అనుకోవచ్చు. ఫ్రమ్ హాస్పిటల్ అడ్మిషన్ టు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళే కంటే ముందు ఆయన ఎంతవరకు చేయగలుగుతున్నారు యాక్టివిటీ, అవన్నీ స్ట్రక్చర్డ్ వేగా అనలైజ్ చేయొచ్చు. సో కార్డియాక్ రీహాబ్ డెఫినెట్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్స్ విత్ నోన్ హార్ట్ ఫెయిలియర్. సో ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్ కంటే కూడా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొంచెం టెన్షనే. సో కేర్ గివర్స్కి కానీ, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి చెప్పేది ఒకటే, హార్ట్ ఫెయిలియర్ అనేది క్రానిక్ కండిషన్, ఒక రోజుతో జలుబు జ్వరం వచ్చిపోయేటట్టుగా లేదు. బట్ దే షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్. అట్లనే డిప్రెస్ అయిపోయి బాధపడే విషయం కాదు. దే ఆర్ సో మెనీ థింగ్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్, మెడికల్ ఫీల్డ్ ఈజ్ అడ్వాన్సింగ్ ఎట్ అ ర్యాపిడ్ పేస్. సో దే సో మచ్ విచ్ ద సపోర్టర్స్ కెన్ డూ, ద ఫ్యామిలీ మెంబర్స్, కేర్ టేకర్స్ కెన్ డూ. సో యూజువల్గా హార్ట్ ఫెయిలియర్తో అడ్మిట్ అయిన పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ద కేర్ గివర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ who has to ensure that ఆ పేషెంట్ రెగ్యులర్ మెడిసిన్స్ వాడుతున్నారా లేదా, ఈ హార్ట్ ఫెయిలియర్కి సంబంధించిన మెడిసిన్స్తో పాటు డైటరీ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఎస్పెషల్లీ సాల్ట్ ఇంటేక్, దెన్ డైలీ వెయిట్ మెజర్మెంట్స్ వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, అండ్ ఏమైనా ఎర్లీ సిమ్టమ్స్ వాళ్ళు పేషెంట్ మే నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై, బట్ ఎర్లీ సిమ్టమ్స్ లావ్ అవ్వడం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం, కాలు వాపు రావడం కానీ, ఇలాంటి ఎర్లీ సైన్స్ కూడా డిటెక్ట్ చేయొచ్చు. మెంటల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ యాక్టివిటీ చేయలేకపోతున్నాను, ముందు చేయగలుగుతున్నాను, డిప్రెస్ అవ్వడం వల్ల కూడా చాలామంది వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సో దే హ్యావ్ టు హ్యావ్ మెంటల్ సపోర్ట్ ఫ్రమ్ కేర్ టేకర్స్. అండ్ మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఫాలో అప్. ఎవరైతే హార్ట్ ఫెయిలియర్తో అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతారో యూజువల్లీ ఫస్ట్ వీక్లోనే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మన హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్, డైట్ ఇవన్నీ డిఫరెంట్. ఇంటికి వెళ్ళిన తర్వాత తినే డైట్, లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉండదు. సో ఈ ఫస్ట్ వీక్లో యూజువల్లీ దే కమ్ బ్యాక్ హార్ట్ ఫెయిలియర్తో మళ్ళీ ప్రాబ్లం కొంతమంది. సో ఈ టైంలో ఈ 1 వీక్ ఆఫ్టర్ డిశ్చార్జ్ ద మోస్ట్ క్రూషియల్ పీరియడ్. ఆ టైంలో కేర్ గివర్ హ్యాస్ టు బి వెరీ విజిలెంట్. ఏమవుతుంది, ప్రాబ్లం ఏమైనా పెరుగుతుందా, అది దాన్ని బట్టి రెస్ట్రిక్ట్ చేసి అండ్ ఫాలో అప్ 1 వీక్ తర్వాత కంపల్సరీగా రావాలి. And subsequently patients usually are reluctant to come to the hospital and it is the caretaker's responsibility. వాళ్ళ బాధ్యత హాస్పిటల్కి రెగ్యులర్ ఫాలోఅప్ చెకప్స్ వస్తే మనం హార్ట్ ఫెయిలియర్ అడ్మిషన్స్ కానీ ప్రోగ్రెషన్ అంటే తీవ్రత కూడా, హార్ట్ ఫంక్షన్ డిటోరియేట్ అవ్వకుండా తీవ్రత కూడా తగ్గించడానికి వీ కెన్ ఎన్ష్యూర్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ ఫర్ ద పేషెంట్. సో ఇందాక చెప్పింది అంతా ఒక్కసారి సమరైజ్ చేసి మన వ్యూవర్స్ కోసం ఈజీగా ఏం చెప్పాలనుకుంటున్నారు? హార్ట్ ఫెయిలియర్ అనేది చాలా వరకు ప్రివెంటబుల్ డిసీజ్ అండి. అది హార్ట్ ఫెయిలియర్ అంటే హార్ట్ పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా ముందే మనము ప్రివెంట్ చేయగలిగితే చాలా వరకు మనము లైఫ్, ప్రొడక్టివ్ లైఫ్ అండ్ లాంజిటివిటీ అంటే ఎక్కువ సంవత్సరాలు ప్రొడక్టివ్ లైఫ్ జీవించవచ్చు.
సో ప్రివెన్షన్ అంటే ఫస్ట్ థింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్కి దూరం ఉండడం, లేకపోతే కంట్రోల్ చేయడం. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ని రెస్ట్రిక్ట్ చేయడము. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే షుగర్, బీపీ ఇవన్నీ ఉంటే దాన్ని కంట్రోల్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్, ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందంటే ఆ కొలెస్ట్రాల్ అవన్నీ కంట్రోల్ ఉంచుకోవడం విత్ అండర్ ద అడ్వైస్ ఆఫ్ ద డాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రివెంట్ చేసి హార్ట్ ఫెయిల్యూర్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ సెట్ ఇన్ అయిందంటే హార్ట్ ఫంక్షన్ ఆల్రెడీ వీక్ ఉంది బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద రీజన్, హార్ట్ అటాక్ కానీ జెనెటిక్ ప్రాబ్లం కానీ, వెంటనే కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అండ్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడి డాక్టర్ ఎంత ఎఫర్ట్స్ పెడతారో మెడిసిన్స్ ఇవ్వడానికి అంతే ఎఫర్ట్ మీరు జీవనశైలి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అవేర్నెస్తో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్, మనం సపోజ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, దానివల్ల ప్రివెంట్ చేయొచ్చు, దాని ప్రివెంటబుల్ థింగ్స్ లైక్ వ్యాక్సినేషన్స్, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే దాన్ని ట్రీట్ చేయడం, రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి దూరం ఉండడం, ఇవన్నీ కనుక మాస్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రెగ్యులర్గా అవుతే కనుక చాలా వరకు హార్ట్ ఫెయిలియర్ రికరెంట్ అడ్మిషన్స్ కానీ సివియారిటీ కానీ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ విత్ us. థ్యాంక్ యూ అండి. ఈ అవేర్నెస్ వల్ల చాలామంది హార్ట్ ఫెయిలియర్ ప్రివెన్షన్ ప్లస్ హార్ట్ ఫెయిలియర్ రికరెంట్ అడ్మిషన్స్ అవాయిడ్ చేయగలిగితే చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్.